ఆకర్షణ కొత్తగా ఉంది కదూ. అటవీ శాఖ వన్యప్రాణి విభాగం WWF ఇండియా గ్రామదీప్ ట్రస్ట్ కలిసి ఫోటో కంటెస్ట్ నిర్వహిస్తున్నాయి. కొల్లేరు అందాలు, జీవన విధానం, పర్యావరణం, కాలుష్య కాటు, జీవ వైవిధ్యం వంటి అంశాలపై ఎవరైనా పాల్గొనవచ్చని చెబుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. సరస్సు కొల్లేరు అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణి విభాగం కానీ కొల్లేరు అందాలు కానీ ఎంతమంది కూడా ఎన్నో విదేశాల నుంచి కూడా వచ్చి వాటిని చూసి మంత్రముగ్ధులు అయ్యేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. అయితే ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితులను సమాజానికి తెలియజెప్పేలా కూడా ఒక ఫోటో కాంటెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వం అలాగే ప్రైవేటు భాగస్వామ్యం కూడా కలిసింది. నిర్వాహకురాలు మనోహర్ ఇప్పుడు మనతున్నారు. మేడం, ఏంటి కొల్లేరు కోసం ఎంతో కాలంగా మీరు పోరాడుతున్నారు, ఇప్పుడేమో ఈ కాంటెస్ట్ పెడుతున్నారు, ఏంటి దీని ఉద్దేశం ఏంటి? చూశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ, గ్రామదీప్ చారిటబుల్ ట్రస్ట్, అలాగే వన్యప్రాణి విభాగం ఏలూరు మరియు WWF ఇండియా హైదరాబాద్ కార్యాలయం సంయుక్తంగా ఈ కొల్లేరు ఆవిష్కరణ, జీవనం మరియు ప్రకృతి చిత్రాలు ఫోటో పోటీ ప్రదర్శనను మనము మార్చి 3 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం రోజున ఇది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 5 అంశాలు ఏదైతే ఉన్నాయో, కొల్లేరు జీవన విధానం, పర్యావరణం, కాలుష్యం, ముప్పులు, సవాళ్ళు, ప్రకృతి జీవ వైవిధ్యం, అలాగే వాతావరణ మార్పులు, వాటి ప్రభావాలు అనే ఈ 5 అంశాలపైన అందరినీ ఎలాంటి లిమిటేషన్ లేకుండా యూత్, స్టూడెంట్స్, ఫోటోగ్రాఫర్స్, రిపోర్టర్స్, సో ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అటవీ శాఖ సిబ్బంది కానీ, ఎవరైనా ఎక్కడి వారైనా ఏ వయసు వారైనా అందరికీ కూడా దీన్ని మనం ఓపెన్ చేయడం జరిగింది. March 31, 2026 లాస్ట్ డేట్ అన్నాము. సో ఈ కొల్లేరు మనం ఫోటో ఎంట్రీస్ ద్వారా బెస్ట్ ఫోటోగ్రాఫ్స్కి క్యాష్ ప్రైజెస్, అలాగే స్పెషల్ సర్టిఫికేట్స్ అండ్ కన్సలేషన్ ప్రైజెస్తో పాటు ముఖ్యంగా ఎంపికైన అన్ని చిత్రాలతో ఫోటో ప్రదర్శనను మొదటిగా మనం విజయవాడలో తలపెట్టాము. గతంలో చూసాము, కొల్లేరు అనేది దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా ఉండేది. అంత ప్యూర్గా ఒక ₹1 కాయిన్ వేస్తే ఎంత అడుగున పడినా కూడా ఆ కాయిన్ కనబడదు. ఇప్పుడు అసలు అలాంటి పరిస్థితులు అక్కడెక్కడ లేవు. కనీసం 40,000 ఎకరాలు కూడా కొల్లేరు లేదు. మరి ఏంటి ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితులు బట్టి ఈ ద్వారా కూడా మీరు ప్రభుత్వానికి ఏం తెలియజేసుకున్నారు? అంటే కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం మనము ఇన్ని లక్షల మంది భవిష్యత్తుని, అలాగే ఎన్నో భవిష్యత్ తరాలు ఆధారపడి వలసిన ఒక ఫ్రెష్ వాటర్ లేక్ మనం చూస్తున్నాం ఎంత సెలైన్ అయిపోతుందో. సాగునీటికి, తాగునీటికి ఇక్కడ ప్రజలే కాదు, లంక గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా ఫ్రెష్ వాటర్ లేక్ సమీపాన్ని ఉండి కూడా వారికి అలాంటి దుస్థితిలో ఉన్నారు. సో తాత్కాలిక ప్రయోజనాల కోసం చూసుకుంటే మనం దీర్ఘకాలంలో అసలు మనకి కొల్లేరే పూర్తిగా మనకి నిరుపయోగంగా అయిపోయి మనకు ఇంకా మరింత కరువు, మరింత దీనస్థితిలోకి మన జిల్లాలు వెళ్ళబోతున్నాయి. ఒక పక్కన సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది. అలాంటి నేపథ్యంలో కూడా మనం ఇప్పటికైనా ఇంత వాతావరణ మార్పులు చూస్తున్నాం. మొన్న ఫ్లడ్స్ చూసాము. ఇప్పుడు ఏ విధంగా వర్షాలు తగ్గబోతున్నాయి, కరువు పెరగబోతుంది, ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా ఉండాలి అంటూ పక్కన ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాయి. ఇంత క్లైమేట్ చేంజ్, మనం కోస్తా తీరంలో ఉన్నాము. సో ఇలాంటి ఫ్రెష్ వాటర్ అందులో చాలా అంతరించిపోతుంది. సాగుకైనా మన జీవనాధారానికైనా పూర్తిగా ఫ్రెష్ వాటర్ అనేది చాలా కీలకం. అది చూస్తున్నాం. అంటే ఈరోజు వేసవి వచ్చింది, కొల్లేరు అంతా కూడా ఎండిపోయి దారుణంగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల గొంతు కూడా తీర్చలేనటువంటి, దాహార్తిని తీర్చలేనటువంటి దుస్థితి కొల్లేరులో ఉంది. అటువంటి వాస్తవ పరిస్థితులు, కొల్లేరు అందాలు, కొల్లేరులో ఉన్నటువంటి జీవన విధానం, ముప్పు, అలాగే వాతావరణ పరిస్థితులు అవన్నీ కూడా సమాజానికి, బాహ్య ప్రపంచానికి